అఘోరికి నాగసాధువుకు మధ్య తేడా ఏమిటో మీకు తెలుసా? నాగసాధువులు ఒక గుహలో కొన్ని రోజులు నివసిస్తారు మరియు తర్వాత మరొక గుహకు వెళ్తారు. వారు రహస్య ప్రదేశాల్లో ఉంటూ తపస్సు చేస్తారు. నాగసాధువులు రాత్రి పగలు కలిపి రోజుకు ఒకసారి మాత్రమే ఆహారం తినాలి. ఆ ఆహారం కూడా భిక్షాటన ద్వారా లభిస్తుంది. ఒక నాగ సాధువుకు గరిష్టంగా 7 ఏళ్ల నుండి భిక్ష సేకరించే హక్కు ఉంటుంది. ఇతర ఇళ్ల నుండి అతనికి భిక్ష లభించకపోతే అతను ఆకలితో ఉండాల్సి వస్తుంది. అఘోరి సాధువులు శ్మశాన వాటికలో నివసిస్తారు. ఈ అఘోరీలు తరచుగా దహన సంస్కారాల నుండి సగం కాలిన మృతదేహాలను బయటకు తీసి వాటి మాంసాన్ని తింటారు. ఇలా చేయడం ద్వారా వారి తాంత్రిక శక్తి బలపడుతుంది. శివుని 5 రూపాల్లో ఒకటి అఘోరం. అఘోరీలు 3 రకాల సాధనలు చేస్తారు. శవ సాధన, దీనిలో శవానికి మాంసం మరియు మద్యం నైవేద్యం పెడతారు. శివ సాధన, దీనిలో శివుడిని మృతదేహంపై ఒక కాలు మీద నిలబెట్టి పూజిస్తారు. శ్మశాన వాటిక సాధన, ఇక్కడ హవనము చేస్తారు. అఘోరీలు మానవ పుర్రులను ఆహార పాత్రలుగా ఉపయోగిస్తారు. ఈ కారణంగా వాటిని కపాలిక్ అని పిలుస్తారు. ఈ కథ కొంతమందికి షాకింగ్ గా అనిపించవచ్చు, కానీ ఇది అఘోరి మరియు నాగ సాధువుల సత్యాన్ని బయటపెడుతుంది. మీరు దీనికి అంగీకరిస్తారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియోను లైక్ చేసి షేర్ చేయండి.